కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని 7 గ్రామాల మహిళలు తమ గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. చిచ్పల్లి, సోనాపూర్, గణేశాపూర్, పోనగూడతో పాటు ఇతర గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగడం వల్ల కుటుంబ సభ్యులు మద్యానికి బానిసలై కుటుంబ బాధ్యతలు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో పాటు పిల్లల చదువులు కూడా ప్రభావితమవుతున్నాయన్నారు. గతంలో వాంకిడి ఎస్ఐకి వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందుకే జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని తమ గ్రామాల్లో ఉన్న 10 బెల్ట్ షాపులను వెంటనే మూసివేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. అందుకని చెప్పేసి ఈరోజు మహిళలందరూ కలిసి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. వారికి డివైఎఫ్ఐ మద్దతు పలుకుతూ, అదేవిధంగా ఐద్వా సంఘము, మిగతా సంఘాల మద్దతు పలుకుతూ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ జిల్లాలో చాలా గిరిజన ప్రాంతాలలో బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఈ బెల్ట్ షాపుల వల్ల అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క భర్తలు విచ్చలవిడిగా తాగి ఆర్థిక భారానికి తెచ్చుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఎక్కడ కూడా ఆదివాసులు మద్యానికి బానిసయి కుటుంబ పోషణ గడుపుకునే పరిస్థితిలో ఈ జిల్లాలో ఆదివాసుల పరిస్థితి అట్లా ఉంది. అందుకని చెప్పేసి ఈ బెల్ట్ షాపులు జిల్లా వ్యాప్తంగా ఏదైతే సోనాపూర్ నడుస్తున్న 10 బెల్ట్ షాపులు కూడా బంద్ చేయాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువన సమాఖ్య డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మహిళలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత భర్తలు తాగుడు బానిసాయి అప్పటికే చనిపోయిన తర్వాత ఆ మహిళ అంతా విధవరాలుగా ఉండడం పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి నడుస్తూ ఉంది. దాన్ని కూడా అరికట్టాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. వాంకిడి మండల్ మా గ్రామము మన సోనాపూర్ జీపీ నుండి మేము వచ్చినాము. ఎందుకంటే మన సారాకలు బంద్ చేయడానికని మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాము. మా పటేళ్ళ వాళ్ళని పట్టుకొని గ్రామానికి మేము మీటింగులు పెట్టుకొని చేసినా కానీ మా జీపీ సర్పంచ్ దగ్గరికి పోయినాం. సర్పంచ్ దగ్గర పోతే నా వల్ల కాదు, మీరు ఏమన్నా చేసుకోండి అని. అయితే మళ్ళీ ఏం చేసినామంటే అక్కడి నుంచి వచ్చి మా ఎస్ఐ గారికి మేము పిటిషన్ పెట్టినాం. మా ఎస్ఐ గారు అయినా పట్టించుకుంటలేడు. కలెక్టర్ మేడంకు మేము దరఖాస్తు ఇచ్చినందుకు మేడం ఇంకా సరే మేము ఏదో ఒకటి చేస్తామని మేడం మాకు మాట ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. వాంకిడి మండలం సోనాపూర్ గ్రామం నుండి మహిళలు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. వాళ్ళు బెల్ట్ షాపుల పైన దాదాపు ఒక 8 బెల్ట్ షాపులు ఉన్నాయనేసి దానికోసము కలెక్టర్ గారికి లెటర్ ఇద్దామని వచ్చినారు. వాళ్ళతో పాటు మా ఐద్వా సంఘం కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతూ మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మహిళలకు కూడా చెప్పారు, ఏదున్నా కూడా మేము చూసి బెల్ట్ షాపులు అనేటివి కూడా తీపిస్తాము అని తను కూడా హామీ ఇవ్వడం జరిగింది మేడం గారు. మళ్ళీ తర్వాత జిల్లాలో ఉన్న బెల్ట్ షాపులు కూడా అవి కూడా తీసేయాలని, దాని తర్వాత మండలాల్లో ఉన్న బెల్ట్ షాపులు కూడా అవి కూడా తీసివేయాలని మా విజ్ఞప్తి. మా మహిళా సంఘాల ఐద్వా సంఘం కూడా మద్దతు తెలుపుతూ ఈ బెల్ట్ షాపులను తీసేసేంతవరకు కూడా